తండ్రి. గత కాలమంతా మమ్మల్ని కాపాడి భద్రపరిచి ఆరాధనకు యోగ్యుడవు, పూజ్యుడవు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు నీ నామం స్తుతింపదగని, ఘనపరచదగని. మమ్మల్ని ఎందుకు సృజించాలంటే కేవలం నీ మహిమ నిమిత్తమే. నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని బలపెట్టి కొని విడిపించి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా నీ రక్తంతో మమ్మల్ని నీ ప్రజలుగా మమ్మల్ని కొన్నందుకు వదనము చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు, మా విమోచకుడు క్రీస్తు నామంలో నీకు సమర్పిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్లీజ్ బి సీటెడ్. వామ్ వెల్కమ్ టు దిస్ యునైటెడ్ సర్వీస్. సాయంకాల ఆరాధనకు తన ప్రభువులకు ఆహ్వానిస్తున్నాం. గ్రీట్ యు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య శుభ శక్తిగల నామంలో మీ అందరికి శుభములు, సమాధానం కలుగును గాక. దేవుడు మనందరినీ 6 మాసాలు 28 వారములు 199 దినములు కాపాడి ఈ దినము ద సిగ్నిఫికెంట్ డే, ఒక ప్రత్యేకమైనటువంటి దినము. ఈ దినము 365లో 200వ దినము. దేవుడు మనను ఈ దినంలో 3వ వారంలో సజీవులుగా ఉంచినందుకు ప్రభువుకు బిగ్గరగా చప్పట్ల ద్వారా స్తుతి చేసి బిగ్గరగా లేఖన భాగం మనం చదువుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15 నుంచి 21. We have read the scripture, the letter of Paul to the Ephesians chapter 5 verses 15 to 21. Before I preach the word of God, just I would like to sing a song related that at the end days, అంత్య దినాల్లో దినములు ఎలా ఉన్నవో పౌలు తిమోతికి రాసిన పత్రికలో కూడా ఈ విషయాలన్నీ కూడా స్పష్టంగా రాస్తూ ఉన్నాడు. ఆ విషయాలని పౌలు ఎప్పుడో తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఒక ప్రియ సహోదరి ఈ పాట రాశారు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి అంత్యదినముల్లో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, బింకంలాడు వారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంతులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారిని ఉందరు. ఇటు వారికి విముఖుడమై ఉండు. ఎప్పుడో పౌలు 2000 సంవత్సరాల క్రితం ఆత్మచేత ప్రేరేపించబడి ఆ వాక్యం రాశాడు. మానవుల స్వభావం. ఈ దినం కూడా నేను అంత్యదినముల్లో అపాయకరమైన కాలములు వచ్చును అనే పాట పాడుతూ ఉన్నాను. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చును. అంత్యదినములలో మనుషులు స్వార్థపరులౌదురు, ధనాపేక్షులు, బింకములాడుచు. మనుషులు స్వార్థప్రియులౌదురు, ధనాపేక్షులు, బింకములాడుచు. అహంకారులు, దూషకులౌదురు, తల్లిదండ్రుల కవిదేయులై, కృతజ్ఞత లేని వారౌదురు. అంత్యదినములలో అపవిత్రులను రాకరాహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అపవిత్రులను రాకరాహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులై, సజ్జన ద్వేషులు, ద్రోహులై, మూర్ఖులు, గర్వాంతులై ఉందురు. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చును.
యుందురు. దేవుని కంటే సుఖమునే ఎక్కువగా ప్రేమించు వారెందరో యుందురు. పైకి భక్తిగా నటించును, దేవుని శక్తి నాశయించరు. వీరికి విముఖుడా వయ్యుండు అంత్య దినములలో అపాయకరమైన కాలములు వాచును. అంత్య దినములలో ఏ దినము ఏ క్షణము ఈ అంత్యము తండ్రికి కాకెవ్వరికి తెలియదు. ఏ దినము ఏ క్షణం ఈ అంత్యము తండ్రికి కాకెవ్వరికి తెలియదు. ఎల్లప్పుడూ సిద్ధ మనసు గల విశ్వాసివైనందు విధి నీతిగా గమనించి నీ జీవితం గడుపు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వాచును. అంత్య దినములలో లేఖన భాగం చదువుకున్నాము. దినములు చెడ్డవి అన్నాడు. అసలు మనం ఏ కాలంలో ఉన్నాము అని మనకు అనిపిస్తుంది. ఏంటంటే వార్తాపత్రిక చదివితే ఒకప్పుడు అసలు లాడ్జెస్, ఏదైనా ఊరికి వెళ్తే రాత్రి అయితే లాడ్జెస్ ఉండేవి. అందులో ఉండాలంటే కూడా బైబిల్ గ్రంథ ప్రకారము ఆ దినాల్లో అవి చాలా అపవిత్రమైనటువంటివి, అసహ్యమైన కార్యాలు అక్కడ జరుగుతాయని దైవజనులు అక్కడ ఉండేవారు కాదు. ఒక దైవజనుడు అయితే ఆయన అన్నాడు, ఇఫ్ ఐ ఆమ్ ఎట్ ఆల్ టు ట్రావెల్ త్రూఅవుట్ ద వరల్డ్ ఆర్ ఎనీ అదర్ కంట్రీ, ఐ విల్ ట్రావెల్ విత్ మై వైఫ్. ఒక గొప్ప దైవజనుడు అన్న ఈ మాట ఏంటంటే, ఒకవేళ నేను ఎక్కడైనా ఇతర దేశానికి వాక్యము చెప్పడానికి పరిచర్యకు వెళ్తే నా భార్యను కూడా తీసుకొని వెళ్తాను. ఎందుకంటే వాకింగ్కి వెళ్తే వాకింగ్లో పరిచయం చేసుకుంటే ఆమెనే పెళ్లి చేసేసుకుంటున్నాడు. వాకింగ్లో పరిచయమైనటువంటి ఆడవను 30 ఏళ్ల నుంచి వివాహం చేసుకున్నటువంటి భార్యను వదిలిపెట్టేసి 5 నిమిషాల్లో నచ్చింది. ఇందాక నేను చెప్పినట్టు ఒకనొకప్పుడు ఏదైనా ప్రాంతానికి ప్రయాణమై వెళ్ళినప్పుడు చీకటి అయితే అక్కడ ఏదైనా ఒక హోటల్ లేక లాడ్జ్ అక్కడ ఉండేవారు. కానీ ఇప్పుడు కల్చర్ మారిపోయింది పూర్తిగా. ఏంటట కో లివింగ్ రూమ్స్ అనగా పీజీ హాస్టల్, బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ పోయింది. ఇప్పుడు వివాహం కంటే ముందుగానే కో లివింగ్ అనగా ఎవరైతే స్త్రీ పురుషులు ఇష్టపడి అక్కడ ఉండాలనుకుంటున్నారో వారు అక్కడ ఉంటున్నారు. దేవుడు దాన్ని ఆదికాండం 6లోనే మొక్కలోనే తుడిచివేశాడు. జలప్రయాణం రావడానికి గల కారణం కూడా అదే. దేవుడు అన్నాడు, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. అంతకంటే ముందు 5వ అధ్యాయంలో మెతుషేల బ్రతికిన కాలం ఎవరు బ్రతకలేదు. 869 సంవత్సరాలు బ్రతికాడు. 969 సంవత్సరాలు మెతుషేల. తర్వాత ఎరేదు 962, నోవహు 950, ఆదాము 930 సంవత్సరాలు. కేవలము దేవుని కుమారుడు నరుల కుమార్తెలను వివాహం చేసుకున్నారన్నటువంటి కేవలం ఆ కారణంతో దేవుడు ఒకే మాట అన్నాడు, ఇక మీదట వారి దినములో 120 ఏండ్లగునెను. ఎక్కడ తగ్గించాడు ఆలోచన చేయండి మీరు. ఒక్కసారి చూడండి మీరు ఎందుకు అలా జరిగిందో. ఒకసారి చూడండి, ఆదికాండం 6వ అధ్యాయం తీయండి.
అంతకంటే ముందుగా 5వ అధ్యాయం మనం చూసాం. వారి జీవించిన దినములన్నీ కూడా వంశావళిలో రాయబడ్డది. చివరికి మెతుషేల గురించి 5:27లో ఏమని రాయబడ్డ చూడండి. మెతుషేల దినములన్నీ 969 ఏళ్ళు. అప్పుడు అతడు మరి అకస్మాత్తుగా ఆలోచించేయండి, నేను చెప్పానని కాదు. ఒక 1000 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాలకు ఆయుష్ ఎందుకు పడిపోయింది? ఆలోచించేయండి. అసలు ఏం జరుగుతుంది? మనీ పవర్, మసిల్ పవర్, ఖండబలం, ధనబలం. బట్ దేవుని వాక్యములో, కీర్తనల గ్రంథములో, ప్రతి కీర్తనలో దేవుడు ఎవరి పక్షాన ఉన్నాడో అక్కడ రాయబడ్డది. ఉదాహరణకు మీకు ఒక కీర్తనలోని ఒక భాగాన్ని నేను మీకు చూపిస్తాను. 9వ కీర్తనలోని ఒక భాగాన్ని ఆయన ఎలా ప్రజలకు సహాయం చేస్తాడో రాయబడ్డ. చూడండి 9వ కీర్తనలో 7వ వచనం ఒకసారి చూడండి. యెహోవా శాశ్వతంగా సింహాసనాసీనుడై ఉన్నాడు, న్యాయం తీర్చుటకు ఆయన తన సింహాసనము స్థాపించి ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకంలో తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయం తీర్చును. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలంలో వారికి ఈరోజు మనీ పవర్, మసిల్ పవర్ ఎక్కువైపోయింది. ఒక దేశం యొక్క శక్తి ఎలా మనం తెలుసుకుంటాము? వారి దగ్గర ఉండే ఆయుధ సంపత్తి, డిఫెన్స్. అవతలి దేశం వారు అటాక్ చేస్తే దాన్ని ఎలా తిప్పి కొట్టాలి. ఏం చూస్తున్నాం ఇప్పుడు? యుద్ధాలు, సంవత్సరాల కొద్ది యుద్ధాలు జరుగుతూ ఉన్నవి. లక్షల మంది సైనికులు. యుద్ధాలు ఎందుకు కలుగుతాయి? ప్రపంచ జనాభా దాదాపు 800 కోట్లు దాటిపోయింది. I do not know exactly, maybe 850 crores or 900 crores. ప్రతిరోజు ప్రపంచ జనాభాలో 2 లక్షల మంది యాడ్ అవుతున్నారు. నెలకు 60 లక్షలు, సంవత్సరానికి 7 కోట్లు. నెల్లూరు జనాభా I do not know exactly, maybe 12 lakhs. ఒకప్పుడు మినీ బైపాస్లో సాయంకాలం అయితే చీకటిగా ఉండేది. ఇప్పుడు అసలు రోడ్డు దాటాలంటేనే చాలా కష్టంగా ఉంది. పౌలు 2000 సంవత్సరాల క్రితం ఈ ఆదికాండం 6వ అధ్యాయంలో నా మాట చదువుతాం మనం. 5:27లో 969 ఏళ్ళు బ్రతికినటువంటి ప్రజలు, భక్తులు అకస్మాత్తుగా 6వ అధ్యాయం 2వ వచనంలో దేవుని కుమారుడు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించరు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు. పౌలు గారు చెప్పాడు. మోషే ఆయు గురించి చెప్తూ, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం నెడల 80 సంవత్సరములకు, అయినను వాటి వైభవం ఆయాసము అది త్వరగా గతించు, మేము పౌలు ఎఫెసీ సంఘము అద్భుతమైనటువంటి సంఘం. ప్రకటన గ్రంథంలో కూడా 7 సంఘాల్లో ఎఫెసీ సంఘం ఉన్నది. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయంలో అక్కడ ఎఫెసీ సంఘంలో ఆయన ఉన్నాడు, పరిచయం చేశాడు. ఎఫెసీ సంఘం యొక్క ప్రత్యేకత ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి స్థితిలోకి మనం తీసుకొని వెళ్తుంది. 1వ అధ్యాయము సంఘము ఒక శరీరమని, ఆ సంఘానికి క్రీస్తు శిరస్సు అని 1వ అధ్యాయం చివరిలో, 2వ అధ్యాయంలో సంఘం ఒక కట్టడమని, 3వ అధ్యాయంలో సంఘం ఒక మర్మమని, 4వ అధ్యాయంలో నూతన సృష్టి, నూతన పురుషుని గురించి, 5వ అధ్యాయంలో
ట్రాన్స్ఫర్మేషన్ అనగా పూర్వం మీరు క్రీస్తునందు చీకటి అయి ఉంటే ఇప్పుడు మీరు వెలుగై ఉన్నారు, వెలుగు ఫలము అని చెబుతూ అక్కడ 5వ అధ్యాయము సంఘము క్రీస్తు వధువుగా చిత్రీకరిస్తున్నాడు. 6వ అధ్యాయంలో ఆధ్యాత్మిక యుద్ధోపకరణముల గురించి మాట్లాడుతూ ఉన్నారు. దినములు చెడ్డవి. మనం చూస్తున్నాము ఏంటి అనంటే, మానవుల జీవితాల్లో టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎలా మోసము చేయాలి, మోసం చేసి ఎలా డబ్బులు సంపాదించాలి. ఇంకా ఒక అసలు నాకైతే మీరు ఆశ్చర్యపోతారు. ఒకరోజు ఒక వ్యక్తి, నేను చర్చ్కి వచ్చి ఇంటికి వెళ్తున్నాను, బహుశా ఇంతకుముందు ఒకసారి మీకు చెప్పి ఉంటాను. గుప్తా పార్క్ వరకు వెళ్ళాను. ఒక కాల్ వచ్చింది. చూస్తే అది మలేషియా కాల్. ఆ వ్యక్తి అంటాడు, సార్ నాకు బ్యాప్టిజం కావాలి సార్. ఆన్లైన్లో బ్యాప్టిజం ఇవ్వాలట. నేను చెప్పాను, నీ నెంబర్ నాకు తెలుస్తుంది, నీ కోడ్ను బట్టి నాకు తెలుస్తుంది, నీవు ఎక్కడున్నావు అంటే నేను ఆత్మకూరు బస్ స్టాండ్ కాడ ఉన్నా సార్. నేనంట అక్కడికి వెళ్ళి బ్యాప్టిజం ఇవ్వాలంట. నేను చెప్పాను, నీ సంగతి నాకు తెలిసింది అని నెంబర్ బ్లాక్ చేశాను. మరొక రోజు మరొక కాల్ వచ్చింది. నైజీరియా నుంచి కాల్ వచ్చింది. ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. మీకు తెలుసు నేను ఆంగ్లంలో మాట్లాడతాను. ఆయన అంటున్నాడు, మీ వాట్సాప్కి ఒక కోడ్ వస్తుంది, ఆ కోడ్ చెప్పండి అంటున్నారు. సరే మంచిదని లైన్లో పెట్టి బ్లాక్ చేసేసాను. భయంకరమైనటువంటి చెడ్డ దినములు, ఎలాంటి వార్తలు, స్త్రీ పురుషులు వావి వరస లేకుండా ప్రవర్తిస్తూ ధనము కొరకు తమను తాము మరచిపోయి అసలు మనుషులేనా అన్నట్టు ఈ మధ్యలో జరిగినటువంటి సంఘటనలను బట్టి రాజస్థాన్లో ఒక 13 సంవత్సరాల అమ్మాయిని ఎంతమంది అటండి? 32 మంది అట. అసలు రాతి యుగమా, ఆటవిక యుగమా, లేకపోతే అసలు మనుషులు వస్త్రాలు ధరించారన్నటువంటి భావనే కానీ మరలా ఆదికాండం 19వ అధ్యాయము 4వ వచనం నాకు జ్ఞాపకం వస్తుంది. చూడండి ఒకసారి, ఆదికాండం 19:4, 19వ అధ్యాయం 4వ వచనం. వారు పండుకోనక ముందు ఆ పట్టణస్థులు, అనగా ఏ పట్టణస్థులు? సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయిము అనే పట్టణస్థులు, అనగా సొదొమ మనుషులు బాలులంట, వృద్ధులంట, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టవేసి లోతులు పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలి తీసుకొని రమ్మని అతనికి వచ్చారు. చూడండి, అసలు వచ్చినటువంటి వాళ్ళు ఎవరు? దేవదూతలు. లోకము ఎక్కడ పోతుంది? ఏం కదా? ఆ చిన్న బాలిక పైన మనం ఎప్పుడో 10-15 సంవత్సరాల క్రితం నిర్భయ కేసు గురించి మనం చదివాము. ఒక మైనర్ బాలుడు బస్సులో, చాలామంది ఒక రాడ్ ఆమె కడుపులో వేసి కుర్చీ పేగు బయటికి తీశాడట. ఇది మానవుల యొక్క సంస్కృతి. పౌలు గారు గ్రహించి ఆత్మచేత ప్రేరేపించబడి దినములు చెడ్డవి కనుక సమయము పోనీయక, సమయము అంటే ఇక్కడ దేవుని దృష్టికి 1000 సంవత్సరాలు ఎలా ఉన్నవట? 90వ కీర్తన 4వ వచనంలో గడిచిన నిన్నటి దినములే ఉన్నాయట. కొంతమంది అనుకుంటారు, ప్రభు ఇంకా రావట్లేదు ఏంటి? పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో, ప్రియులారా ఒక సంగతి మర్చిపోకూడి, ఆయన దృష్టికి 1000 సంవత్సరములు ఒక దినం వలె, ఒక దినం 1000 సంవత్సరముల వలె ఉన్నవి. ఆయన ఎవరు నశించడం ఆయనకి ఇష్టం లేదు కనుక అందరూ మారు మనసు పొందవల్ల ఆయన ఎలా ఉన్నాడట? దీర్ఘ శాంతంతో ఉన్నాడట. ఈరోజు క్రైస్తవులు కూడా ఏం చేస్తున్నారంటే లోక సంబంధంగా మారిపోయారు. సినిమా థియేటర్కి వెళ్ళట్లేదు కానీ వారి ఇంట్లోనే ఒక హోమ్ థియేటర్ తయారు చేసుకుంటున్నారు. పెద్ద పెద్ద టెలివిజన్లు
పెద్ద స్క్రీన్లో చూస్తున్నారు అంతే. వారిని గురించి అపోజిట్ పౌలు అంటున్నాడు, మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోనండి. ఎందుకంటే లోకమంతా ఎలా ఉందంటే, భక్తుడు పౌలు అక్కడ ఆ పత్రికలలో ఆ మాట చెప్తున్నాడు చూడండి, అక్కడ ఎలా ఉందన్న లోకము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో ఇలా రాయబడినది, కాబట్టి అన్య జనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకునవలదని ప్రభువునందు. వారు ఎలా ఉన్నారట? ఆ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆ వాక్యం చెప్తున్నారు చూడండి, 14-15 వచనాలు, 2వ అధ్యాయం 14-15 వచనాలు. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కళంకులను అన్యులైన దేవుని కుమారులకున్నట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయండి. అట్టి జనం మధ్యను మీరు జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె. అబ్రహాము ప్రార్థన చేశాడు, ప్రభా ఈ పట్టణంలో 50 మంది ఉంటే ఈ పట్టణాన్ని నాశనం చేస్తావా? ఒకవేళ 5 మంది తక్కువైతే ప్రభా, ఒకవేళ 40 మంది ఉంటే, ఒకవేళ 30 మంది ఉంటే, 20 మంది ఉంటే, చివరికి ఒక్కసారి అడుగుతాను ప్రభా, బూడిదతో ధూళితో సమానంగా 10 మంది ఉంటే. దేవుని ప్రజలు లోకానికి ఉప్పు, లోకానికి వెలుగుగా ఉన్నారు. కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండనేరదు. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభుత్వ పక్షం బిగ్గరగా. ఎందుకంటే అబ్రహాము ప్రార్థించాడు ఏమని? ప్రభువా దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేస్తావా నాయన? Will you destroy the righteous along with the wicked? ఒక లేఖన భాగము పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో రాయబడిన చూడండి, అక్కడ లోతు గురించి అబ్రహాము గురించి కూడా మనం చెప్పుకోవచ్చు. 2వ అధ్యాయము 9-10 వచనాలు కలిసినవి. భక్తులను పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9-10, భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యంగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకొచ్చు ప్రభుత్వము నిరాకరించు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలి ఉంచుటకును ప్రభువు. ఈ చెడ్డ దినాల్లో వాక్యము తక్కువైపోయింది. చాలా మంది అడుగుతుంటారు, సార్ ఏదైనా ఒక కథ చెప్పండి సార్. ఎక్కడి కథ అయ్యా బాబు, నా దగ్గర కథలు లేవు, బైబిలే ఒక కథ. పౌలు అక్కడ ఎఫెసీ సంఘానికి రాస్తూ ఆ ప్రకటన గ్రంథంలో కూడా ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికై సంఘాలకు కూడా ఇదే విషయాలు రాస్తూ ఉన్నారు. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకుని పని చేసుకోవద్దని కాదు. దేవుడైన యెహోవా ఏదెనులో తోట వేసి నరుడు తీసుకొని అందులో ఉంచి తోట సేద్యపరచటప్పుడు దాన్ని కాచటప్పుడు ఉంచిన 3వ అధ్యాయం 19వ వచనం, 2వ అధ్యాయం 15వ వచనంలో నీ ముఖపు చెమట కార్చి నీవు ఆహారం తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీవు కష్టపడాలని దేవుడు చెప్పాడు. 3వ అధ్యాయం 15వ వచనం. నిర్గమకాండం 20వ అధ్యాయం 9వ వచనంలో 6 దినములు కష్టపడి పని చేసుకోవాలి, 7వ దినం నీ దేవుడని యెహోవాకు విశ్రాంతి దినము. పని చేసే ప్రాంతంలో, నివసించే ప్రాంతంలో సమయం, ఒకానొక సందర్భంలో సమయమును కూర్చి గలతీయులకు రాసిన పత్రికలో పౌలు ఇలా తెలియజేస్తాడు,
గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9 మరియు 10 వచనాలు. మేలు చేయుట యందు విసుగక యుందము, మనం అనేక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహములకు చేరిన వారెడలను దేవుని బిడ్డలు మేలు చేస్తారు. మేలు చేసేవారు దేవుని సంబంధులట, కీడు చేసేవారు అపవాది సంబంధులట. భక్తుడు యోహాను ఈ మాట రాస్తూ ఉన్నాడు. చూడండి ఒకసారి. యోహాను రాసిన 3వ పత్రికలో ఈ మాట చెప్తూ ఉన్నాడు. చూడండి. యోహాను రాసిన 3వ పత్రిక 11వ వచనం ఒకసారి చూడండి. చెడు కార్యములు కాక మంచి కార్యములు అనుసరించి నడుచుకో. మేలు చేయవాడు ఎవరట? దేవుని సంబంధి అట. కీడు చేయవాడట. ఇక్కడ సమయమును పోనీయక, టుడే హౌ బెస్ట్ ఐ కెన్ హెల్ప్ మై నేబర్. యుద్ధాలు అనేవి ఎక్కడి నుంచి జరుగుతాయండి? హృదయంలో పుట్టే అహంకారం, హృదయంలో పుట్టే గర్వాన్ని బట్టి. సమయం పూర్ణక సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానుల వలె కాక, యేసు ప్రభువు శిష్యులతో 2x2 పంపించే సమయంలో ఆయన అన్నాడు, మీరు పావుల వలె వివేకులై ఉండుడి. పావుల వలె. పావురానికి యుక్తి తెలియదు, పాముకు మాత్రం యుక్తి తెలుసు. బీ వైస్ లైక్ సర్పెంట్స్ అండ్ బీ ఇన్నోసెంట్ లైక్ డవ్ అన్నాడు. ఈరోజు క్రైస్తవులు కూడా లోకంతో కాంప్రమైజ్ అయిపోయారు. అంతా ఒకటేనండి. నేను చెప్తూ ఉన్నాను, ఒకానొక దినం యేసు ప్రభువు చెప్పినటువంటి ఉపమానాల్లో మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకల ఉపమానాన్ని మనము గమనిస్తాం. అందులో ఏం చేస్తారు? 5 మంది బుద్ధి కలిగినటువంటి కన్యకలు, 5 మంది బుద్ధి లేనటువంటి కన్యకలుగా మనం చూస్తాం. పెళ్లి కుమారుడు రానే వచ్చాడు, బూర ఊదారు, తలుపు వేయబడ్డది. వారు పోయి ఏం చేస్తున్నారు? ప్రభా, వారు అంటున్నారు సిద్ధపాటు లేక. ఇందాక మనం చెప్పినట్టు ఆ క్షణంలో ఏ దినమో తెలియదు మనకు, ఏ సమయమో తెలియదు, ఏ దినమో ఏ క్షణమో ఈ అంతము తండ్రికి కాక ఎవరికీ తెలియదు. ఎల్లప్పుడూ ఈ 10 మందిలో 5 మంది ఏం చేశారు? తమ దగ్గర నూనె తక్కువగా ఉంది కాబట్టి ఏం చేశారు? మీ నూనె కొంచెం మాకు. వారేమన్నారు? ఇది మీకు మాకు సరిపోదు, మీరు పోయి కొనుక్కొచ్చుకోపోండి. వారు కొనుక్కొచ్చుకొని వచ్చే వరకు ఏమైంది? తలుపు వేయబడ్డది. పాస్టర్ గారి దగ్గర సిఫారసు లెటర్ తీసుకెళ్తారా? సంఘ పెద్దల దగ్గర సిఫారసు లెటర్ తీసుకెళ్తారా? నడుస్తుందా? మార్టిన్ లూథర్ అన్నాడు పాప పరిహార పత్రాల గురించి. నరకానికి వెళ్ళే సమయంలో ఆ పాప పరిహార పత్రం, ఆ వేడి కాలిపోతుందట. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. రైచస్ షల్ లివ్ బై ఫెయిత్. ఎవరి సిఫారసు పత్రిక నడవదు, పాస్టర్ గారి రికమెండేషన్ నడవదు. భక్తుడు పౌలు అదే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మరి సమయాన్ని పోనీ అజ్ఞానుల వలె కాక, ఆ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో వారు తలుపు కొడుతూ ఉన్నారు. ఒకసారి మనం చూసాం ఆ లేఖన భాగం. బహుశా చాలా సంవత్సరాలు అయిందేమో ఆ వాక్యాన్ని టచ్ చేయక, మర్చిపోయావేమో. 25వ అధ్యాయంలో కొంత భాగం మాత్రం మనం చూసాము. 25వ అధ్యాయము 5వ వచనం. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు, అతన్ని ఎదుర్కొని రండి అని కేక వినపడను. పెళ్లి కుమారుడు వచ్చాడు.
యేసుప్రభు పెళ్లి కుమారుడే. మరి నువ్వు నెట్ఫ్లిక్స్ చూస్తున్నావు, భార్య రెస్టారెంట్లో ఉన్నావు, ట్రంక్ రోడ్లో సీమా కేఫ్లో ఉన్నావు, ఎవరికి తెలుసు? కేక వినపడ్డది. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కబరిచింది. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆడిపోవచ్చున్నాయి కనుక మీ నూనెలో కొంచెము మా కీయుడని బుద్ధిగల వారిని అడిగింది. అందుకు బుద్ధిగల కన్యకలు ఏమన్నారు? మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి అంతా పోయి కొనుక్కోవడం చెప్పి వారు కొనబోచుండగా ఎవరు వచ్చారట? అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయేది. అంతట తలుపు. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా మేము ఐక్యారాధనకు వచ్చాము, మేము ఫస్ట్ సర్వీస్కి వచ్చాము, మేము సెకండ్ సర్వీస్కి వచ్చామయ్యా, మేము థర్డ్ సర్వీస్కి వచ్చామయ్యా. ప్రభు అంటున్నాడు, మాకు తలుపు తీయమని అడగా అతడు ఏమంటాడట? నేను ఎరగనని మీతో నిశ్చయంగా ఆ దినమైనను ఆ గడియలను మీకు తెలియదు కనుక నిద్రపోవద్దని కాదు, పాస్టర్ గారు చెప్పారని చెప్పి ఈరోజు రాత్రి నిద్రపోకుండా ఉండేది అది కాదు. ఆధ్యాత్మిక మేలుకొలుపు. చూసామా? ఇంకా ఏం చెప్తాడు? మనకు సమయం ఉన్నది, ఇంకా మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోండి. మరియు మద్యముతో మత్తులై దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఈరోజు చాలా మంది రకరకాల సమస్యలతో ఏం చేస్తున్నారు? మద్యాన్ని ఆశ్రయిస్తున్నారు మంచి నిద్ర రావడానికి. ఏమనంటే చింత చాలా ఉన్నది సార్, సమస్యలు చాలా ఉన్నవి. మరి శిష్యులకు చాలా సమస్యలు వచ్చేవారు, మద్యం ఎందుకు తీసుకోలే? యేసుప్రభు కూడా సమస్య చాలా ఉన్నది, మరి ఆయన ఎందుకు తీసుకోలే మద్యం? శోధనలను జయించే శక్తి ఆత్మపూర్ణులై ఉండాలంటే చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయంలో 62వ వచనంలో ఏం చెప్పాడు చూడండి. అక్కడ యోహాను సువార్త 6వ అధ్యాయము 62వ వచనంలో 63 ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఇప్పుడు ఆత్మయు. ఈ రాత్రి మనం చాలా దుర్దినాల్లో ఉంటున్నాం. టూ వీలర్ పైన యవనస్తులు నేను చూస్తున్నాను, మినిమం 4, మ్యాక్సిమం 5 మంది పోతూ ఉన్నారు. చిన్న బండి అది, 5 మంది పోతూ ఉన్నారు. లోకం ఒక అడుగు ముందుకు 9 అడుగులు వెనకకు వెళ్ళిపోయింది. ఇలాంటి లోకంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం, ఏంటి అంటే పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు 2 వర్గాలు. దేవుని ప్రజలు, దేవుని ప్రజలు కానివారు, రక్షిత ప్రజలు, అరక్షిత ప్రజలు, నీతిమంతులు, భక్తిహీనులు. 97వ కీర్తనలోని ఒక లేఖన భాగాన్ని నేను తరచుగా ఉపయోగిస్తూ ఉంటాను. 97వ కీర్తన 11వ వచనంలో ఇలా రాయబడి ఉన్నది. 97వ కీర్తన 11వ, నీతిమంతుల కొరకు ఏముందటండి? వెలుగును యథార్థ హృదయుల కొరకు ఆనందం అనేది విత్తనం వలె వేయబడి ఉన్నదంట. అది పెరిగి పెద్దది కావాలి. మరొక చోట రాయబడి ఉన్నటువంటి ఒక మంచి మాట నేను చదువుతున్నాను చూడండి. 125వ కీర్తన 125వ కీర్తన 3వ వచనం, నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకున్నట్లు ఆ భక్తిహీన రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీద. ఈ సాయంకాలము
బైబిల్ తెలియజేస్తున్నది, వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నది, వారి అడుగులు జారవు. 37వ కీర్తన 31వ వచనం. ద లా ఆఫ్ ద లార్డ్ ఈస్ ఇన్ దేర్ హార్ట్, దేర్ స్టెప్స్ డు నాట్ స్టంబుల్. ఈ పాప లోకంలో అసలు బయటికి వెళ్తే మనిషి తిరిగి క్షేమంగా ఇంటికి వస్తాడన్నటువంటి నమ్మకం లేదు. ప్రపంచమంతా కూడా మనుషుల్లో ద్వేషం పెరిగిపోయింది. వారు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళకే మత్తు పదార్థాలు ఎక్కువైపోయాయి, డ్రగ్స్ అడిక్షన్ ఎక్కువైపోయింది. మా ప్రాంతం కూడా చాలా భయంకరమైనటువంటి ప్రాంతం, బొర్లగంట దగ్గర. ఈ పెన్నా బ్యారేజ్ దగ్గర మధ్యరాత్రి 1, 2, 3 గంటలకేమో తెలియదు, పాపం ఒక వ్యక్తి అక్కడ నిద్రిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి కొంతమంది ఒక 4-5 months అవుతుంది, ఆల్మోస్ట్ 6 months అవుతుందేమో. కొంతమంది త్రాగి అతని దగ్గరికి వెళ్ళి కేవలం మరీ కొరకు కొట్టి చంపి బ్యారేజ్లో పడేశారు. అక్కడ చూస్తూ ఒక వ్యక్తి వద్దన్నందుకు అతన్ని కూడా చంపేశారు. కేవలం మత్తులోనే. వారు మా ఇంటి దగ్గరే ఉంటారు. రాత్రి అయితే బయటికి వెళ్ళాలంటే ఎంతో భయం. ఈ సాయంకాలం దేవుని ప్రజలంగా యేసు ప్రభువు శిష్యులతో చెప్పినట్టు, అపోస్తలుడైన పౌలు చెప్పినట్టు, చాలామందికి కనీసం విలాప వాక్యములు అంటే బైబిల్ ఓపెన్ చేయడానికి కూడా రాదు. ఆ పుస్తకం ఎక్కడుందో తెలియదు. వాక్యం పాస్టర్ గారికి అవసరమా? ప్రభు వచ్చినప్పుడు పాస్టర్ గారు ఒక్కరే వెళ్ళాలా? మీరంతా పరలోకానికి రావడానికి సిద్ధపాటు అవసరం లేదా? పని చేసుకోకుండా బైబిల్ చదవమని చెప్పారా? ఈ రాత్రి, ఈ దుర్దినాల్లో, ఈ చెడ్డ దినాల్లో దైవ వాక్యము ఇంకా చాలా ఉన్నది. భక్తుడు కీర్తనకాడు 17వ కీర్తనలో ఒక చక్కటి మాట అంటాడు. 17వ కీర్తనలో నేను తరచుగా ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. 17వ కీర్తన 5వ వచనం. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను, నాకు. అదే ప్రకారం 18వ కీర్తన 21వ వచనం. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడను. సాయంకాలం ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఈ అంత్య దినాల్లో ఏది మంచిదో ఏది చెడ్డదో వివేచించే ఆ జ్ఞానం వాక్యం ద్వారా ప్రభు మనకిస్తున్నాడు. తల వంచని మనం ప్రార్థన చేస్తాం. సర్వశక్తి గల దేవా, ఈ సాయం సమయం బట్టి వందనములు. అవునైనా ఈ చెడ్డ దినాల్లో మేము ఉంటున్నామని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. దేవుని ప్రజలుగా జ్ఞానంతో ఈ లోకంలో ఎలా జీవించాలో, నీ కొరకు సాక్షులుగా ఎలా ఉండాలో నీ గ్రంథం ద్వారా మాకు తెలియపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కానుకలు సేకరించడానికి సహోదరు